కూటమిలో ఉన్న పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని వైసీపీ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ నారాయణమూర్తి అన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన సూచనపై టీడీపీ అధినేత చంద్రబాబు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సూపర్ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ అసెంబ్లీలో ఒప్పుకున్నారని గుర్తు చేశారు నారాయణమూర్తి. సీఎం జగన్ ని ఎదుర్కోలేక కూటమి కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి స్టార్ కంపెనీస్ గా ప్రజలే ఉన్నారని ఆయన తెలిపారు. ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? నీతి ఆయోగ్ ద్వారా నోడల్ ఏజెన్సీగా ఉండి మరి కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన ఈ యాక్ట్ ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరేమంటారు? ల్యాండ్ రాగేసుకుంటారు, భూములు కొట్టేస్తారు, పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, భూములు తాకట్టు పెట్టేస్తారు, భూములు అమ్మేస్తారు. అసలు ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా. ఇదే అసెంబ్లీలో మీ పార్టీ తరఫున పయ్యావుల కేసు ఏం మాట్లాడడం మీకు తెలీదా? బ్రహ్మాండమైన యాక్ట్ ఇది, ఉపయోగకరమైన యాక్టు, చాలా లేటుగా వచ్చింది, అద్భుతంగా ఉంది అని మాట్లాడిన సంగతి మర్చిపోయారా? అదే మోడీ గారు ఇక్కడికి వస్తా ఉన్నారు, అదే అమిత్ షా గారు వస్తా ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ వస్తా ఉన్నారు. మరి ఆ రాజ్నాథ్ సింగ్ గారిని కానీ అమిత్ షా గారిని కానీ ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? వాళ్ళ చేత ఇది పనికిమాలిన యాక్టు అని ఎందుకు చెప్పించలేకపోతున్నారు? అంటే ప్రతీదీ వక్రీకరణ. ప్రజలకు ఉపయోగపడినా, ప్రజలకు మేలు చేసేదైనా, ప్రజల ఆస్తులను రక్షించేదైనా మీ ఓట్ల కోసం రాజకీయం చేసి దాన్ని పనికిమాలిన దానిగా చిత్రీకరించేటటువంటి డ్రామాలు, నాటకాలు, కుట్రలు చేసే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు. మీ పేపర్లు ఉన్నాయి, మీ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మంచిదాన్ని కూడా చెడు అని చెప్పేసి ప్రచారం చేస్తే ప్రజలు ఎక్కడో అక్కడ ఒకడో ఇద్దరు నమ్మకపోతారు అనేటటువంటి కుట్రపూరితంగా మీరు ఈ వ్యవహారం నడిపిస్తా ఉన్నారు. ప్రజలు చూస్తా ఉన్నారు. పురంధేశ్వర్ ఏం మాట్లాడిందో తెలుసు, పయ్యావుల కేశవ్ ఏం మాట్లాడాడో తెలుసు, ప్రధానమంత్రి ఏం మాట్లాడాడో తెలుసు, దీని మీద, ఈ యాక్ట్ మీద అమిత్ షా గారు ఏం మాట్లాడాడో తెలుసు. అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి నిస్సిగ్గుగా మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయడం చాలా చేతగాని రాజకీయాలు ఇవి. మీకు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆ నాయకుడిని, నిజాయితీ గల నాయకుడు, చెప్పిందే చేస్తాడు, అప్పుడు చెప్పాడు చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడో చెప్పాడు అది చేస్తాడు అనేటటువంటి ప్రజల భరోసాతో ముందుకు పోతున్న నాయకుడి మీద అనేక రకాలుగా కుట్రలు చేయడానికి అన్ని పార్టీలతో జతకట్టి ముందు 3 పార్టీలు పెడతారు, వెనకాల ఇంకో 3 పార్టీలు వేసుకుంటారు. కూటములుగా, ఒక కూటమి కాదు, కూటమిలుగా కుట్రలు చేస్తూ వస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఇవాళ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు ఉన్నారు. అవ్వతాతలు కానివ్వండి, అక్క చెల్లెమ్మలు కానివ్వండి, ఏదైతే యువత ఉందో అనేక రకాలుగా ఉద్యోగాలు సంపాదించిన యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కానివ్వండి, ఉన్నత వర్గాల్లో లబ్ధి పొందిన ప్రతి ఒక్క ఈబీసీ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మరి స్టార్ క్యాంపెయిన్లుగా ఉన్నారు. అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్లేయించి నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళీ వాళ్ళతో జతగట్టి మళ్ళీ మోసం చేయాలి అనేటటువంటి డ్రామాలు రక్తగట్టిస్తున్నారు.